ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప జిల్లా కాజీపేట మండలం దుంపలకట్టు గ్రామ శివారులో వెలసిన శ్రీ అంకాలమ్మ తల్లి తిరునాళ్ళ ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డం వెంకట సుబ్బారెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది. ఆమెకు రాయలసీమలోని అన్ని జిల్లాల నుంచి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు 5 జిల్లాల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తారు. ఆమె పైన అపారమైనటువంటి నమ్మకం. ఆమె ఏమైనా కానీ కోరికలుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఆ కోరికలన్నీ నెరవేర్చేటటువంటి బంగారు తల్లి. ఈమె దుంపలగట్టులో ఉంది కాబట్టి దుంపలగట్టు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆదుకునేటటువంటి మహాతల్లి. వందలాది కొట్టాలు ఒకదానికి ఒకటి ఉన్నా కానీ ఏ కొట్టము ఖాళీది కాదు. కాబట్టి ఫ్యాక్షన్కు పేరు అన్నది ఆ రోజుల్లో దుంపలగట్టు. ఒకసారి ఇదొక్కని పేరు చెప్తానే దుంపలగట్టు అంకాలమ్మ ఉండే ఊరా అని అడిగేటటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఊరికి ఆమె పెద్ద ఎసెట్. దుంపలగట్టు అంకాలమ్మ ఉంది కాబట్టి ఆ ఊరికి అంత పేరు వచ్చింది. కాబట్టి ఆమెను ఎవరైతే మనసులో మనస్ఫూర్తిగా కొలుస్తారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం జరుగుతుంది. వాళ్ళకు ఏం కోరుకుంటారో ఆ కోరికలు తప్పకుండా తీరుస్తుంది. కాబట్టి ఈరోజు కూడా 3 రోజులు తినాలి జరుగుతుంది. ఈరోజు చివరి రోజు అంటే ఇంకా అయిపోయేటటువంటి సమయం. ఈ సమయంలో కూడా ఇంతమంది వందలాది మంది క్యూలో ఉన్నారంటే అంతకంటే ఆమె ఉన్నటువంటి భక్తి ప్రవృత్తులకు ప్రత్యక్ష నిదర్శనంగా నేను తెలియజేస్తాను. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.